ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించి పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. అంతకుముందు తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఆసీస్ ఈ మ్యాచ్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఈ ఫలితం కేవలం ఆస్ట్రేలియా స్థానాన్ని మాత్రమే కాకుండా ఇతర జట్ల ఫైనల్ రేసు ప్రయాణాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఈ పరిణామం టీమిండియాకు అనూహ్యమైన ప్రయోజనాన్ని చేకూర్చింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ విజయాల శాతం 66.67 నుంచి 55.56 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు 3 విజయాలు, 2 పరాజయాలు, 1 డ్రాతో 4వ స్థానానికి పరిమితమైంది. బంగ్లాదేశ్ రేసులో వెనుకబడ్డం వల్ల పాయింట్ల పట్టికలో కింది స్థానాల్లో ఉన్న జట్లకు ముందంజ వేసేందుకు చక్కటి అవకాశం దొరికింది. ప్రస్తుతం 10వ స్థానంలో 6 విజయాలతో 53.33 శాతంతో 5వ స్థానంలో కొనసాగుతున్న భారత జట్టుకు ఇది సరికొత్త అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న కీలకమైన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా బంగ్లాదేశ్ను వెనక్కి నెట్టి టాప్ 4లోకి తీసుకెళ్లే మార్గం సుగమమైంది. మరోవైపు పట్టికలో ఆస్ట్రేలియా 80%తో తొలి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. కొలంబో పోరు ముగిసిన వెంటనే భారత్ స్వదేశంలో వెస్టిండీస్తో తలపడనుంది. స్వదేశీ పరిస్థితుల్లో విండీస్పై మెరుగైన రికార్డుండటంతో ఆ సిరీస్ను కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రభాగం దిశగా అడుగులు వేసే అవకాశం భారత్కు స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది యూకే వేదికగా జరగనున్న తుది పోరుకు అర్హత సాధించాలంటే ఈ విజయాల పరంపరను కొనసాగించడం టీమిండియాకు అత్యంత కీలకం కానుంది.